నిర్మల్ జిల్లా బాసర త్రిపులైటీ కళాశాలను మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగు చూసింది. ఈ నిర్లక్ష్య ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. త్రిపులైటీ కళాశాల బ్రేక్ఫాస్ట్ ఫుడ్లో బొద్దింక కనిపించడం కలకలం సృష్టించింది. E1, E2 మెస్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చపాతీ, ఆలూ కుర్మాను సిబ్బంది వడ్డించారు. ఇంకా ప్లేట్లో వేసిన ఆలూ కుర్మాలో బొద్దింక ప్రత్యక్షమైంది. బొద్దింక చూసి విద్యార్థులు షాక్కు గురయ్యారు. ప్రతిరోజు నాణ్యత లేని ఫుడ్ పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. భోజనం సరిగ్గా లేక ఆకలితో అలమటిస్తున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలతో విద్యార్థులు పలుమార్లు ఆసుపత్రులకు పాలైన నిర్వాహకులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. నిర్మల్ జిల్లా బాసర త్రిపులైటీలో విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం వడ్డించడంలో, భోజనం అందించడంలో యాజమాన్యము ఎప్పుడూ నిర్లక్ష్యమే వహిస్తుంది శివ. సో ఈ రోజు జరిగినటువంటి ఘటన కూడా మరోసారి దాన్ని రిపీట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాసర త్రిపులైటీ అంటేనే తమ భవిష్యత్తును మార్చే ప్రాంగణం అని విద్యార్థులు ఎంతో ఆశతోటి అందులోకి వస్తుంటాంటారు శివ. సో అలాంటి క్రమంలో చదువు చెప్పడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనము, మెస్ ఫెసిలిటీ కల్పించడంలో కూడా బాసర త్రిపులైటీ మేనేజ్మెంట్ వైఫల్యం చెందుతుందని చెప్పుకోవచ్చు. అదే ఘటన ఈ రోజు మరోసారి పునరావృతమైంది. గతంలో ఎన్నో సార్లు కూడా విద్యార్థులు నిరవధికంగా నిరసన తెలిపినటువంటి ఘటనలు బాసర త్రిపులైటీలు ఉన్నాయి. కేవలం మెస్సుకు సంబంధించినటువంటి విషయంలో మాత్రమే మార్నింగ్ టిఫిన్ అయినా, మధ్యాహ్నం లంచ్ అయినా, ఈవినింగ్ స్నాక్స్ అయినా, నైట్ డిన్నర్ అయినా సరే ఏది కూడా రుచికరంగా పెట్టడం లేదు, నాణ్యమైనటువంటి భోజనం అందించడం లేదు. పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా మెస్ మెయింటెనెన్స్ ఉంటుందని కూడా బాసర త్రిపులైటీ విద్యార్థులు చాలా సార్లు కూడా ఆందోళన చేశారు. అటు ప్రభుత్వం పైన కానీ బాసర త్రిపులైటీ యాజమాన్యంపై కూడా నిరవధిక నిరసన ఆందోళన కార్యక్రమాలు కూడా చేసినటువంటి ఘటనలు చాలా సార్లు జరిగాయి. సో మరొకసారి కూడా అదే సీన్ ఈ రోజు కూడా రిపీట్ అయిన శివ. ఈ రోజు మార్నింగ్ అందించేటువంటి బ్రేక్ఫాస్ట్, చపాతీ బ్రేక్ఫాస్ట్ కి ఆలూ కుర్మా కర్రీగా అందించారు. అయితే చపాతీలు ఇచ్చిన క్రమంలో ఆలూ కుర్మాలో E1, E2 మెస్ కు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి చపాతీ, ఆలూ కుర్మా పెట్టే సందర్భంలో ఆలూ కుర్మా కర్రీలో బొద్దింక కనిపించింది. సో దీంతో విద్యార్థులు ఒకటేసారి షాక్కు గురి కావడం జరిగింది. ఇంకా అది ఉండకపోతే మాత్రము చాలా మంది విద్యార్థులకు, ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకు అస్వస్థకు గురయ్యేటువంటి సిచ్యువేషన్ మార్నింగ్ జరిగి ఉండేది. ఇమీడియట్లీ దాని బొద్దికను, ఆలూ కుర్మాలో ఉన్నటువంటి బొద్దికను చూసినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి స్టూడెంట్స్ కు చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా మెస్ నిర్వాహకులతో కూడా మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ల దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. సో అయినప్పటికీ కూడా వారి నుంచి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో E1, E2 మెస్ కు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఉదయమే ఆందోళన చేశారు. అయితే పూర్తి స్థాయిలో బాసర త్రిపులైటీలో రిస్ట్రిక్షన్స్ అనేది ఎక్కువగా కొనసాగుతున్నాయి శివ. ఎందుకంటే బాసర త్రిపులైటీలో ఏ చిన్న సంఘటన జరిగినా, పెద్ద సంఘటన జరిగినా బయట ప్రపంచాన్ని తెలియడానికి చాలా సమయం పడుతుంది. ఇంకా మీడియాకి తెలియడానికి ఇంకా కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీడియాని లోపలికి అలో చేయరు, బయట వాళ్ళని ఎవరిని లోపలికి అలో చేయరు. బాసర త్రిపులైటీ పేరెంట్స్ అత్తేనే అన్ని రకాల చెక్ చేసి లోపలికి అలో చేస్తారు. సో ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో జరిగినటువంటి ఈ ఘటన తెలిసేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. అప్పటికే విద్యార్థులు కూడా బాసర త్రిపులైటీ ఇన్ఛార్జ్ వీసీతో పాటు తమ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే సిబ్బంది ఉంటారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడం, నిర్లక్ష్యంగా వారు మాట్లాడడంతో విద్యార్థులు కళాశాల ప్రాంగణంలోనే మరి కాసేపు ఆందోళన చేశారు. ఎవరైతే ఫుడ్ పాయిజన్ కు, బొద్దింకలు సంబంధించినటువంటి కూర ఎవరైతే తిన్నారో ఆలూ కుర్మా కర్రీ, ఆ తిన్న విద్యార్థులందరూ కూడా దాదాపు 15 నుంచి 20 మందికి ఉన్నట్టుగా మన సమాచారం ఉంది. వాళ్ళు ఇమీడియట్లీ అనారోగ్యానికి గురి కావడంతో బాసర త్రిపులైటీ ప్రాంగణంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ లోనే వాళ్లకు ప్రాథమికంగా ట్రీట్మెంట్ అందించారు. అయితే ప్రస్తుతానికైతే వారి ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని కూడా సమాచారం అందింది. అయితే ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరిగినా సరే బాసర త్రిపులైటీ యాజమాన్యం బయటకు చెప్పకపోవడము, కనీసం మరొకసారి అలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండే విధంగా మెస్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారు కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వకపోవడము, గట్టిగా ఆదేశాలు జారీ చేయకపోవడంతో కూడా ప్రతిరోజు కూడా పిల్లలైతే ఇదే రకమైనటువంటి బాధపడుతున్నారు. చాలా సార్లు కూడా
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా సరే ఆ టేస్ట్ గా లేకపోవడము, నాణ్యమైనటువంటి ఫుడ్ వాళ్ళకు అందించకపోవడంతో విద్యార్థులు చాలా రోజులు కూడా ఆకలితో అలమటిస్తున్నారు. కనీసము వాటర్ తాగడం కానీ, ఇంటి నుంచి ఏమన్నా స్నాక్స్ తీసుకొచ్చుకుంటే క్యాంటీన్లో స్నాక్స్ తిని మాత్రమే వాళ్ళు ఉంటున్నారు తప్ప భోజనం చేయకుండా పస్తులు ఉన్నటువంటి ఘటనలు కూడా చాలా ఉన్నాయని కూడా విద్యార్థులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో గట్టిగా ఏమైనా ప్రొఫెసర్ అడిగినా వీసీ దృష్టి తీసుకెళ్ళినా సరే ఇంటర్నల్ మార్క్స్ విషయంలో కానీ, ఎగ్జామ్స్ టైమ్స్ లో కానీ వాళ్ళకు మాకు మళ్ళీ ఇబ్బంది పెడతారనేటువంటి భయం కూడా ఆ IIIT విద్యార్థుల్లో ఉంటుందనేటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఎక్కువగా బయటికి చెప్పడం లేదు. కేవలం కొంతమంది స్టూడెంట్ యూనియన్స్ ద్వారా మాత్రం ఇలాంటి విషయాలు బయటికి వస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా శివ, ఎందుకంటే బాసర IIIT అంటేనే ఇదివరకు చాలా రోజుల నుంచి వివాదాలకు కేంద్ర బిందుగా ఉంది. అది స్ట్రెస్ తట్టుకోలేక, స్టడీ స్ట్రెస్ తట్టుకోలేక, ప్రెషర్ కూడా తట్టుకోలేక విద్యార్థులు కూడా బాసర IIITలో సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులలో, ఎందుకంటే చాలా మంది బాసర IIITలో చదువుకునే విద్యార్థులు 90% రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచే వస్తారు, గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తారు. కాబట్టి వాళ్ళకు కొంచెం భయం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులలో మేనేజ్మెంట్, బాసర IIIT గత కొన్నేళ్లుగా ఇదే తీరు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కదా. గతంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా అప్పుడు విపక్ష నేతగా ఉండి బాసర వచ్చి మరి విద్యార్థులకు సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఏంటి ప్రభుత్వాలు మారుతున్నాయి, నేతలు ఇస్తున్నటువంటి భరోసా మాత్రం ఆ రకంగానే మిగిలిపోతుంది. ఇటు మెస్ లో ఫుడ్ మాత్రం చేంజ్ అనే సిచ్యువేషన్. ఏమంటున్నారు అసలు విద్యార్థులు దీనికి సంబంధించి? ఎక్కడ లోపం జరుగుతుంది? శివ, ఇప్పుడు బాసర IIIT అంటే ఇట్ ఈస్ ఒక అటానమస్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్. అది అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది. కానీ స్వయం ప్రత్యేక ప్రతిపత్తి కలటువంటిది బాసర IIIT. మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాకముందుకు PCC చీఫ్ గా ఉన్నటువంటి క్రమంలో విద్యార్థుల యొక్క మరణాలు జరుగుతున్న క్రమంలో, దాంతో పాటు ఈ మెస్ కు సంబంధించినటువంటి విషయంలో దాదాపు వాళ్ళు చాలా రోజులు నిరవధికంగా నిరసన కార్యక్రమం తెలిపారు. అలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి IIIT ప్రాంగణంలోకి ముందు నుంచి అలో చేయకపోవడంతో కొన్ని కిలోమీటర్లు అక్కడ ఉన్నటువంటి పంట పొలాల నుంచి నడుచుకుంటూ వచ్చి బ్యాక్ లో ఉన్నటువంటి గోడ నుంచి బాసర IIITలోకి వెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు పోలీసులు విషయాన్ని గమనించి అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడే బాసర IIITని ఖచ్చితంగా మేము మారుస్తాము, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి విద్యార్థుల యొక్క డిమాండ్లు అన్నిటిని కూడా పరిష్కరిస్తామని కూడా రేవంత్ రెడ్డి మాట ఇవ్వడం జరిగింది. సో అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా బాసర IIITలో ఎలాంటి మార్పు అయితే కనిపించడం లేదు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా మనకున్నప్పుడు సీతక్క కూడా 2-3 సార్లు బాసర IIITని విజిట్ చేసి విద్యార్థులతో మాట్లాడి చాలాసార్లు హామీ ఇచ్చింది. కానీ ఏ హామీ కూడా అక్కడ అమలు కాలేదు విద్యార్థుల సమస్యలకు సంబంధించి. సో ఇటీవల కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి వెళ్లి అక్కడ డెవలప్మెంట్ వర్క్స్ కూడా శంకుస్థాపన చేశారు. తన మనవడికి బాసర IIIT బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసం కూడా చేపించినట్టు క్రమంలో అక్కడ బాసర IIIT విద్యార్థుల్లో సీఎం రేవంత్ రెడ్డిని తమ యూనివర్సిటీకి రావాలని కూడా ఆహ్వానించడం జరిగింది. యాక్చువల్లీ అందరూ కూడా అనుకున్నారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి నిర్మల్కి వస్తున్నాడు, బాసరగా వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా బాసర IIITని సందర్శించి విద్యార్థులతో మాట్లాడతారని అనుకున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బాసర IIITకి వెళ్ళలేదు, విద్యార్థులు మాట్లాడలేదు. సో ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా, ఎవరు మారినా సరే మెస్సుకు సంబంధించినటువంటి విషయంలో కాబట్టి విద్యార్థుల మీద ఒత్తిడి విషయంలో మాత్రం ఎలాంటి మార్పు అయితే జరగడం లేదు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.